దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కృపను బట్టి ఈరోజు బ్రతికిస్తున్నాడు దేవుడు సమస్త మానవులను. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి. పరిశుద్ధులైన నువ్వు గొప్ప రక్షకుడు తండ్రి, గొప్ప కోపడు తండ్రి. నువ్వు లేని జీవితం మీ ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు ప్రభువా. ప్రతిదినము ప్రతి క్షణము నీ రెక్కల చోటన భద్రపరిచి కాపాడావు, రక్షించావు. ప్రాణం పోసిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు. 26వ తారీఖు 1వ నెల 2025 సంవత్సరము సజీవ రెక్కల కింద కాచి కాపాడావు. సమస్త మానవులను, బంధుమిత్రులను, మమ్మలను, కోడి పిల్లలను భద్రపరిచిన విధముగా భద్రపరిచావు తండ్రి. ఈ దినం చూస్తున్నామంటే నీ కృప. సమస్త మానవుల ప్రాణాత్మ దేవుల్ని పాదాల దగ్గర పెడుతూ, మా ప్రాణాత్మ దేవుల్ని పాదాల దగ్గర పెడుతూ, నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు, కొన్ని మాటలు 2వ అధ్యాయం కీర్తన భాగం ధ్యానం చేస్తున్నాం ప్రభువా. ఆ 2వ అధ్యాయం ధ్యానం చేస్తుండగా నీ కృప మాకు చూపెట్టి నీ సిలువ చాటున మరుగుపరిచి నీవు నాలోనే ఉండి మాట్లాడుచున్నందుకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కీర్తన భాగం 2వ అధ్యాయము 8వ వచనం నుండి చదువుదాం. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. 9వ వచనం. భూమి స్వాస్థ్యముగా ఇస్తాడట దేవుడు. భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు అని అంటాడు దేవుని కృపను బట్టి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు మన కంటికి కనబడవు, చెవులకు వినబడవు. అయితే భూదిగంతముల వరకు నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభుతోటి. నేడు నిన్ను కనియున్నాను, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. మనం అడిగితే ప్రతిదీ దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. సమస్తము మనం ఏదైతే అడుగుతామో అది దేవుడు అనుగ్రహించే దేవుడు. ఈరోజు ఈ సమయం ఇచ్చిన దేవుడిచ్చిన సమయం ఇది. దేవుడిచ్చిన సమయాన్ని ఏం చేస్తాను, తన స్వంతానికి వాడుకొని స్వార్థ ప్రియులుగా తయారయ్యాం. బోధకులు కానీ, విశ్వాసులు కానీ దేవుడు చెప్పిన పనులు చేయడం లేదు మనం ఈరోజు. ఎందుకంటే దేవుడు చెప్పిన పనులు చేయాలి. దేవుడు చెప్పిన పనులు కనుక చేసినట్టయితే భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుప దండముతో నీవు వారిని నలగగొట్టెదవు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు. దేవుని మాట వినకపోతే ఏమని చెప్తాడు? కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టెదవు అని 9వ వచనంలో ఈ మాట రాయబడినది. మరి ముక్క చెక్కలుగా దేవుని మాట వింటే ఎంత బాగుంటుంది, దేవుని మాట వినకపోతే ఎంత బాగుంటుంది. దేవుని మాట వినాలి. సమస్త మానవులు, బంధుమిత్రులు, విరిగి నలిగిన హృదయం దయచేసే దేవుడు మనందరికీ. దేవుడు కావాలి మనకు. ఎందుకంటే దేవుడు లేకపోతే మనం లేము. రెఫరెన్స్ బైబిల్లో ఏమన్నానంటే,
రిఫరెన్స్ బైబిలు కీర్తన భాగం 2వ అధ్యాయము 9వ వచనం. ఇరవై 21వ అధ్యాయము కీర్తన భాగం 21 3వ వచనం 8వ వచనం. నీ హస్తము శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ హస్తము శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. ఇప్పుడు దేవుని హస్తం అయితే ప్రతి మానవుని చిక్కించుకుంటుంది. శత్రువులందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణాస్తము నిన్ను ద్వేషించు వారిని, ఎవరు? యేసుక్రీస్తు ప్రభువును ద్వేషించే వారినట దక్షిణాస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. ఇది 21వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. కీర్తన భాగము కీర్తనలు 21:9 చూద్దాము. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. ఎవరిని దహిస్తుంది? శత్రువులను. అక్కడ శత్రువులు అనే మాట వ్యతిరేకులు, శత్రువులు, దేవునికి వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వారు కోపం వలన, దేవుని కోపం వలన వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. అగ్ని దహించి వేస్తుంది. మనం గుర్తుపెట్టుకోవడం లేదు. 26వ తారీఖు 26 జనవరి అంటారు. జెండా వందనం ఈరోజు. 26 జనవరి స్వాతంత్రము శరీరానికి వచ్చింది. ఆత్మకు ఈ రాలేదు. ఇప్పుడు ఆత్మకు స్వాతంత్రం రాలేదు. శరీరానికి ఈ లోక సంబంధంగా 26 జనవరి అని ఈరోజు అందరు పండుగలు చేస్తున్నారు కదా. పండుగలు చేయడం తప్పు కాదు, కానీ దేవుని కృపను బట్టి మనం జ్ఞాపకం చేద్దాం. కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును. అగ్ని వారిని దహించును. దేవునికి వ్యతిరేకంగా వారిని శత్రువులుగా ఉన్నవారు, దేవునికి శత్రువులుగా ఉన్నవారు దేవునికి ప్రత్యక్షము వలె లేరు. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె అగుదురు. ఎవరు అగ్నిగుండం వలె అవుతారు? శత్రువులు. 89వ కీర్తన భాగంలో అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. మనం ఏదైతే యేసుక్రీస్తు ప్రభువుకు సృష్టించిన సృష్టికర్తకు ఏదైతే చెప్పుకుంటామో అది దేవుడు నెరవేర్చే దేవుడు. ఎందుకంటే మనం హృదయంలో కపటం ఉండద్దు, హృదయంలో కుళ్ళు ఉండద్దు, హృదయంలో కుళ్ళు కుతంత్రాలు ఉండద్దు. ఎందుకు ఉండద్దు అంటే దేవుని కృపను బట్టి మనం బ్రతుకుతున్నాము ఈరోజు. దేవుని కృప లేకపోతే ఏ మానవుడు ఈ లోకంలో ఉండేవారు కాదు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 2వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట ఈరోజు ధ్యానం చేశాము. దేవుని స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి